మహిళ అసలు బిజినెస్ ఎందుకు చేయాలి, బిజినెస్ చేయకపోతే ఎలాంటి సిచ్యుయేషన్స్ అనేది లైఫ్లో వాళ్ళు ఎదుర్కొంటారు. సో వాటి గురించి అయితే ఇప్పుడు లైవ్ టెస్టిమోనీ అయితే ఒకటి తీసుకుందాము. అండ్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది విమెన్స్ డేట్ చేయలేక బయటికి రాలేక అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. సో అలా డేట్ చేసి ఒక స్టెప్ ముందుకేసి బిజినెసెస్ చేస్తున్న విమెన్స్ ఎలా సక్సెస్ అవుతున్నారో చాలామందికి చెప్పడానికి నా ఈ చిన్న ప్రయత్నం. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. We provide self-employment to passionate women to jobless peoples to achieve financial freedom. హాయ్ మా, నీ పేరు? లక్ష్మి మేడం. ఓకే, తిన నా స్టూడెంటే అండి. 9 years బ్యాక్ ఏదైతే నేను అప్పుడు నా స్టార్టింగ్ జర్నీ చేశానో, లైక్ వీళ్ళు వచ్చేసి టైలరింగ్ కోసం నా దగ్గర జాయిన్ అయ్యారు. సో అక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ అంతకుముందు నువ్వేం చేసేదాన్ని నా దగ్గర జాయిన్ కాకముందు? బిఫోర్ చిన్న చిన్న బిజినెస్ చేసేదాన్ని. సో అప్పుడు లైఫ్ ఎలా ఉండేది? అప్పుడు నో మేడం, ఇన్కమ్ ఏం లేదు. మరి పిల్లల్ని ఎలా ఫ్యామిలీ గడిచేటప్పుడు ఎలా ఉండే సిచ్యువేషన్ ఎలా ఉండేది? అప్పుడు ఏం బాగలేదు కాబట్టి నేను ఇలా టైలరింగ్కి మీ దగ్గరికి వచ్చాను మేడం. తర్వాత బ్యూటిషియన్ నేర్చుకోమని మీరే చెప్పినారు. తర్వాత మళ్ళీ బ్రదర్ మిషన్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ బ్రదర్ అయితే నా దగ్గర తీసుకోలేదు, ఇదైతే నిజము. టైలరింగ్ ప్లస్ పార్లర్ అయితే నేను ఇచ్చాను అక్కడికి, అది జెన్యూన్. సో నా దగ్గర అడిగారు, సో నేను ఇయ్యలేదు. వాళ్ళకి తెలిసిన ఇంకొక ఫ్రెండ్ సజెషన్ వల్ల బ్రదర్ అయితే బయట తీసుకున్నారండి. సో అక్కడ నుంచి నువ్వు చెప్పు. ఎంహెచ్ మిషన్ తీసుకున్నా మేడం మీ దగ్గర. సో బ్రదర్ తోటి అయితే అంతకుముందు పార్లర్ నేర్చుకున్నావు, టైలర్ చేసావు, తర్వాత పార్లర్ పెట్టావు. అక్కడికి ఎలా ఉంది లైఫ్? బాగానే ఉంది మేడం. ఎంత ఏం చేసేదాన్ని పార్లర్ అండ్ టైలర్లో? మ్యాక్సిమం 15 మంత్లీ 15,000. ఓకే. సో నేను వేరే చిన్న విలేజ్లో ఉంటుంది, అక్కడ నుంచి గద్వాల్కి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంది అనమాట. సో 15,000 పర్ మంత్ వచ్చేది. దాని తర్వాత మిషనరీ పర్చేస్ చేస్తావు. అది తీసుకున్నాక ఎంత అయింది ఇన్కమ్ ఇది? ఒక 20,000 దాకా. జెన్యున్గా చెప్పాలి, 20,000 దాచుకోకుండా. 20,000 దాకా వచ్చేది మేడం. ఓన్లీ మిషన్ లేకపోతే మొత్తం కలిపి? ఓన్లీ మిషన్ 20,000 అండ్ పార్లర్ టైలర్ కలిపి 50. 35, సో 40. టోటల్గా ఓవరాల్గా టైలరింగ్ అండ్ పార్లర్ బట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఈ 3 కలిపి 30 to 35, 40 వరకు నియర్లీ ఎర్న్ చేసేది. సో దాని తర్వాత ఇంకా ఇప్పుడు పెద్ద మిషన్ ఆ మిషన్ అక్కడ తీసుకున్నావు కదా, పెద్ద మిషన్ నా దగ్గర తీసుకోవడానికి రీజన్ అంటే చిన్న మిషన్కి జరీ వాడద్దు అవన్నీ అన్నందుకు ఇంకా టైం సరిపోవట్లేదు. ఇంకా పెద్ద మిషన్ తీసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంది, సర్వీసింగ్ బాగుంటుంది, ఇంకా తీసుకున్నాను. సో చిన్న మిషన్ అయితే తీసుకున్నారు. అక్కడ ఏంటంటే దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒకటే వర్క్ కాదు, ఆ వర్క్ చేసుకుంటూ వేరే అడిషనల్ వర్క్స్ కూడా చూసుకోవాలి కాబట్టి టైం కన్వీనియంట్ లేక సో పెద్ద మిషన్కి ప్లాన్ చేసుకున్నారనమాట. సో పెద్ద మిషన్ తీసుకుని ఎన్ని మంత్స్ అవుతుంది? నాది 5 months అవుతుంది మేడం. 5 months. సో అప్పటికి ఇప్పటికి బిజినెస్ డిఫరెన్సెస్ ఏమైనా గ్రోత్ అయిందా? మేడం పెద్ద మిషన్కి ఫినిషింగ్ నీట్ ఉంది, జరీ పెడుతున్నాము, అంతా జరీ అడుగుతాం, ఫినిషింగ్ బాగుంది మేడం పెద్ద మిషన్. సో ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఉమెన్స్ బిజినెస్ చేయకపోతే ఎలా ఉంటుంది, ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటే ఎలా ఉంటుంది? బిజినెస్ చేస్తేనే బాగుంటుంది మేడం. లేడీస్ ఇంట్లో ఉంటే ఏమొస్తుందండి, బిజినెస్ చేసుకుని హ్యాపీగా. ఇలాంటి బిజినెస్ అయితే లేడీస్కి బాగా ఉపయోగపడుతున్నాయి. బయటకు వెళ్ళకుండా ఇప్పుడు మీ పిల్లలు ఎలా ఉన్నారు? హ్యాపీగా మేడం, మేము బయటికి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. షాప్లో అయినా చేసుకోవచ్చు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఆల్రెడీ పెద్దగా అయ్యారు కాబట్టి నేను బయటకు వచ్చి షాప్ పెట్టుకుంది. అదే చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో కూడా పెట్టుకొని సేమ్ బిజినెసెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చూసారు కదండి, ఇలా ఇదే బిజినెస్ అని కాదు, ఏదైనా కూడా ఒక విమెన్ అనే వాళ్ళు ఖాళీగా అయితే ఉండదు. ఇది నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లల కోసమైనా వాళ్ళు ఏదో ఒక మనీ అనేది ఏదో ఒక ప్రొఫెషన్ అనేది ఎంచుకొని డెవలప్ అయినప్పుడే ఆ విమెన్కి కూడా ఇంట్లో అండ్ పిల్లలకి కూడా ఒక రోల్ మోడల్ అవుతారు అండ్ వాల్యుబుల్ కూడా. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ. వీడియో అయితే చూసారు కదా, నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.